అతిథులకు, ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బంది వారికి మరియు నా తోటి విద్యార్థులందరికీ 77వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అధ్యక్షత వహించవలసిందిగా హెచ్ఎం సార్ని కోరుతున్నాం. ఇప్పుడు కూడా మనకు పరిచయమైనటువంటి సందర్భాలు నేను చెప్పారు. ఆ క్రమంలోనే మేము పాఠశాలకు ఆహ్వానించడం జరిగింది. తర్వాత కార్యక్రమం అన్ని చెప్తాం. ఇప్పుడు మొదటగా గాయత్రి మేడం గారు ఫస్ట్ ఫ్లాగ్ హాయిస్టింగ్ జరిగిపోతే తర్వాత కార్యక్రమం సజావుగా జరిగిపోతుంది. రండమ్మా, అందరం కూడా రండి. మీరు వచ్చి అంటే ఎవరు కానీ స్టార్ట్. పిల్లలు అక్కడే లేచి నిలబడాలి. आर्डर शाने वाला वीरों को हर्षाने वाला मातृभूमि का तन मन सारा विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा. నేను పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు కేఎన్ఆర్ పాఠశాల జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఒక వెలుగు వెలుగుతుందంటే దాని వెనక ఉన్నటువంటి కృషి ఎంతో మీరు ఆలోచించండి. ఆ ఉపాధ్యాయుల యొక్క అంకిత భావంతో కూడినటువంటి సమిష్టి కృషి వలనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని చెప్పి ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిందే. మరి వారికి మరొకసారి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ ఈ వరవడి ఈ రోజుతో కాదు, ఇంకా కొనసాగుతుంది. తప్పకుండా వెనక్కి జంకే సమస్య లేదు. చెప్పండి, మీకు కరెక్ట్ వారం రోజుల లోపల అవన్నీ మీకు సమకూరుస్తా అని చెప్పారు. మరి ఎంతో మంది చెప్తారు, వెళ్ళిపోతారు. నాకు 25 సంవత్సరాలు ఈ సర్వీస్ ఎక్కడ పనిచేశాను. మొట్టమొదటి వ్యక్తి, ఎలాంటి అనుమానం లేదు, మిగతా వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ అడక్కముందే, మామూలు అడగదు, నేను అడక్కముందే మీకు ఏం కావాలో చెప్పి ఆ బిడ్డలు ఆ పరిస్థితిని, పాఠశాలలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను స్వయంగా వచ్చి వీక్షించి ఇక్కడ చూసి చలించిపోయి ఏం కావాలో సార్ అన్ని ఇవ్వడానికి సిద్ధం ఉందని చెప్పి ఈరోజు పాఠశాలలో సీసీ కెమెరాలు నేను అంతా రెడీ చేశారు సార్. అన్ని రూముల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఉపాధ్యాయులకు కావాల్సినటువంటి అల్మైరాస్ మొత్తం దాదాపు 10 అంటే దాదాపు 60 మంది టీచర్లకు ఉపయోగపడే అల్మైరాస్, అలాగే అన్ని బెంచెస్, క్లాస్ రూమ్ లో డెస్క్లు, బెంచెస్ అన్ని కూడా A to Z సౌండ్ సిస్టమ్. ఒకటే కాదు, ఇది కాదు, నేను చెప్పడానికి నా నోరు రావట్లేదు. ఏది ఉందో నేనే రాయడానికి నేను ఇబ్బంది పడ్డాను, సార్ ఏమని అనుకుంటారని. అలాంటిది ఒకే ఒక్క వారంలో చెప్పిన వెంటనే వాళ్ళ ఇంజనీర్లకి ఆర్డర్ చేసి అమలుపరిచినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా నేను చూస్తున్నాను సార్. దాన్ని బట్టి సార్ యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలి. రాజకీయాలతో సంబంధం లేదు, వస్తుంటారు పోతుంటారు, దాని గురించి కాదు. కానీ ఒక చిత్తశుద్ధితో ఇది చెయ్యాలని, పిల్లలకు చేయాలని చెప్పి నాకు కేఎన్ఆర్ స్కూల్ గురించి చాలా కాలంగా తెలుసు సార్. కానీ కలుసుకునేటువంటి అవకాశం లేదని చెప్పి చాలా బాధపడ్డారు సార్. మరి సభాముఖంగా వారికి ఇంతకంటే నేను చెప్పిన అందరి తరఫున కూడా మేము మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సార్కి పక్కన కార్యక్రమం ఉంది కాబట్టి అవకాశం అయితే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను ఇక్కడ రావాల్సిన కోరుతున్నాం సార్. ఇక్కడ మా పిల్లల యొక్క పసిపిల్లలు అందరి యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. దయచేసి మీరు ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని వస్తారని ఎదురు చూస్తున్నాం సార్. మేడం గారు సార్, టీచర్లు సగానికి సగం మంది లేదు. మన కార్పొరేటర్ గారు విజయభాస్కర్ రెడ్డి గారు పాపం చెప్తూనే ఉన్నారు, మీకు ఏ సమస్య ఉన్నా నాకు చెప్పండి సార్, నేను వెళ్ళి మా నాయకులతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తామని. కానీ కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా మేము అంత దూరం వెళ్ళలేకపోతున్నాం. మరొక వారం రోజులు చూస్తాం. రాని పక్షంలో మూల విజయభాస్కర్ రెడ్డి గారికి ఆ సమస్యను తీర్చే బాధ్యత వారికి అప్పచెప్తాం సార్. అది క్లియర్ గా చెప్తాం సార్. కొన్ని సాంకేతిక కారణాల వల్ల మేము చెప్పలేకపోతున్నాం. కాబట్టి అలాంటి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నటువంటి ఈ సంస్థలో మీరు చదువుతున్నందుకు చాలా గర్వపడాలి. మీరందరూ కూడా అత్యున్నత స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మన కేఎన్ఆర్ స్కూల్లో
ఇంత మంచి అధ్యాపకులు ఉండి మీకు మీకు ఏ విధంగా విద్యను అభ్యసించాలో అదే విధంగా వాళ్ళు మిమ్మల్ని మన హెచ్ఎం గారు ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మిగతా టీచర్స్ అందరూ కూడా మీకోసం శ్రమిస్తూ ప్రతినిత్యం మా బిడ్డలు బాగా చదువుకోవాలని మీకు ఎక్కడెక్కడో ఉన్న సందేహాలన్నీ తీరుస్తూ మీకు విద్యను అందిస్తున్నారు. అది గుర్తుపెట్టుకొని మీరు పంచి కొట్టాలి అంతే. బ్రిటిష్ వారిని మీరు పంచి కొట్టడం అవసరం లేదు. మీరు ఆల్రెడీ మన తాతలు కొట్టారు. మీరు కొట్టాల్సింది కేవలం విద్య మీద పంచి కొట్టాలి. విద్య మీద పంచి కొడితే ప్రపంచ దేశాలు మొత్తం మీ వైపు చూడాలి. ఎందుకంటే యువతలోనే ఉంది ఆ శక్తి, మీలో ఉంటుంది ఆ శక్తి. మేము ఇప్పుడేం చేయలేము, ఆ పంచి మేము కొట్టలేము, మీరు కొట్టగలరు. ఎందుకంటే ప్రపంచ దేశాలంతా ఇండియా వైపు చూడాలి. అది గుర్తుపెట్టుకొని మీరందరూ బాగా చదవాలని కోరుకుంటూ, ఈరోజు మన హెచ్ఎం గారు నా దృష్టికి తీసుకొచ్చిన విషయాల్లో ఎప్పుడు కూడా నేను మీకు అందుబాటులో ఉండి, మీకు టీచర్స్ తక్కువగా ఉన్నారని ఆల్రెడీ నా దృష్టికి తీసుకొచ్చున్నారు. నేను ఆల్రెడీ మాట్లాడాను సార్. మీరేదో వాళ్ళు చెప్పున్నారు, వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత మాట్లాడదామంటే ఆగున్నాను. మీరు ఏ నిమిషం చెప్పినా నేను అందుబాటులో ఉంటాను. ఎక్కడికి పోవాలన్నా ఎంపీ గారి దగ్గరికి పోయి, మినిస్టర్ గారి దగ్గరికి పోయి, కలెక్టర్ గారి దగ్గరికి పోయి మీ సమస్యను నేను సాల్వ్ చేస్తానని, మీకు తోడుగా ఉంటానని మాటిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. శుభాకాంక్షలు. కేఎన్ఆర్ అంటే ఒక స్కూల్ కాదు, ఒక విజన్. స్టూడెంట్స్ అందరికి ఇక్కడ కూర్చొని అందరికి ఒకే మాట చెప్తున్నాను. నేను 25 సంవత్సరాల క్రితం నేను కూడా అక్కడే కూర్చోన్నాను. ఆర్ఎస్ఆర్ స్కూల్, మున్సిపల్ హై స్కూల్, నవాపేట నేను చదువుకుంది. సేమ్ మీరు ఎక్కడైతే కూర్చోనేనో ఆ రోజు నేను అక్కడే కూర్చున్నాను. ఇలాంటి వేడుక జరిగినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, దయచేసి అందరు కొద్దిగా జాగ్రత్తగా రండి. ఇది ఇలాగే డయాస్ మీద గెస్ట్లు వచ్చినప్పుడు వారి మాటలు ఆలకిస్తున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, నేను కూడా ఆ డయాస్ మీద కూర్చోగలనా అని నాకు మైండ్లో ఒక చిన్న కోరిక ఉండేది. కానీ కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని అంటారు అందరూ. నేనైతే అవకాశం వస్తుందని నేను అనుకోలేదు ఏ రోజు కూడా. ఎందుకంటే నేను అంత గొప్పవానే కాదు. సార్ చెప్పినట్టు మొదటి నుంచి ఒకటే నమ్ముకున్నాను, ఒకే దానిలో వెళ్ళాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పెట్టినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఒక 6 నెలల దాకా ₹1 కూడా ఆదాయం లేకుండా చేశాను. అయినా కూడా నాకు వడ్డీ వచ్చింది. 10,000 ప్రైజ్ మీరు మీ హెడ్ మాస్టర్ విజయప్రకాష్ గారికి ఇప్పిస్తారా? స్టేట్ లో మొదటి ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంక్, ఏ 3 ర్యాంకుల్లో ఒక్క ర్యాంక్ వచ్చినా కానీ సార్కి 10,000 వస్తుంది. ఓకే, తప్పకుండా మాట నిలబెట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్. మరి మీ అందరికీ చెప్పినారు, ఎంతో మంది యోధులు వాళ్ళు పడ్డ కష్టం, బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం ప్రకటించి అంటే అహింసా మార్గాన స్వాతంత్రం సాధించారు. కాబట్టి వాళ్ళందరినీ మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి కంపల్సరిగా. ఇప్పుడు మన ఈరోజు పిల్లల గురించి, ఇంతకు ముందు మన పిల్లలు ఈ సంవత్సరం గత 12 సంవత్సరాలు చూస్తున్నాను. చాలా డైనమిక్ అనమాట. అంటే చదువుతో నిమిత్తం లేదు. ఎంత పెద్ద డిగ్రీలు, ఎంఏలు, పెద్ద ఎంకామ్లు చదివామా, పీజీ కాదు ముఖ్యం. ఏ విధంగా జీవించాలి, అవునా, మనకుండే ప్రతికూల పరిస్థితుల్ని ఏ విధంగా ఎదుర్కొని ముందుకెళ్ళాలి, అది నేర్చుకోవాలి. ఆ టాలెంట్ ఉంటే చాలు. ప్రతి ఒక్కడు నంబర్ 1 స్థానానికి వెళ్తాడు. ఇందాక మనం ముందు వచ్చినట్టు సార్ ఎవరు, గంటా రమణయ్య నాయుడు. ఆయన ఏ స్థాయికి లేడు, నేను చెప్పకూడదు ఆ మాటలో. దాదాపు 20,000 కోట్లు దాటిపోయాడు సార్. ఎంత? 20,000 కోట్లు. ఆయన చెప్పరు ఆ మాట, నాకు తెలుసు. మరి ఎలా వచ్చాడు? కేవలం ఒక కృషి. ఓకే, సంతోషం. తర్వాత డిక్షనరీ సాత్విక
వేసి నాకు ఫస్ట్ నా దగ్గర ఇచ్చాను ఫస్ట్ ఆ నిలబడి లేదు చూద్దాం క్లాప్స్ ఇవ్వాలి. వీళ్ళందరూ కూడా ట్రిపుల్ సీట్ సంపాదించారు. అందరూ కూడా దాదాపు ఇప్పటి వరకు మన దగ్గర 108 మంది ఇందాక చెప్పాను. NMMS 96, ట్రిపుల్ ఐటీ వాళ్ళు ఇప్పుడు 108 మంది మన పిల్లలు ఉన్నారు. అమ్మా క్లాప్స్ ఇవ్వండి. క్లాప్స్ ఇవ్వలేదంటే నేను కుమ్ముకుంటున్నాను అర్థం. వాళ్ళంతా కష్టపడి 593, 590, 588, 585, 582, 580 మొత్తం 580 అబౌట్ 10 మంది విద్యార్థులు వచ్చారు.